ఒక రైతు పంచకట్టుకుని వచ్చాడు అనే కారణంతో బెంగళూరులోని ఒక షాపింగ్ మాల్ వాళ్ళు ఆ రైతుని ఆ షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళనివ్వలేదు. బెంగళూరులో ఉండే నాగరాజు తన తండ్రి ఫకీరప్పతో కలిసి జీటీ మాల్లో ఉన్న మూవీకి వెళ్దాం అనుకుంటాడు. జీటీ మాల్ సెక్యూరిటీ ఫకీరప్ప పంచకట్టుకుని వచ్చాడని మాల్ లోపలికి వెళ్ళనీయకుండా ఆపేస్తారు. ఒక కర్ణాటక ఎంపీ కూడా రైతుని షాపింగ్ మాల్లోకి వెళ్లకుండా ఆపినందుకు ఆ జీటీ మాల్ని 7 days వరకు షట్ డౌన్ చేయాలని ఆర్డర్ వేశారు. కొన్ని రోజుల క్రితం ఇదే బెంగళూరులో ఒక రైతు మాసిపోయిన బట్టలు వేసుకుని వచ్చాడని కారణంతో మెట్రో స్టేషన్ లోపలికి వెళ్లకుండా ఆపేశారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కునిచ్చింది. పంచకట్టుకుని వచ్చారనో లేదంటే మంచి బట్టలు వేసుకుని రాలేదనో ఎవరినైనా సరే పబ్లిక్ ప్లేస్లోకి వెళ్లకుండా ఆపే హక్కు ఎవరికీ లేదు. వెస్టర్నైజేషన్ ముసుగులో మన రూట్స్ని మనం మర్చిపోకూడదు. మన దేశంలో మన సంస్కృతిని మన కట్టుబట్టుని అవమానిస్తున్నారంటే అసలు వీళ్ళకి ఎంత ధైర్యమో చెప్పండి. మనం ఏం చేసినా సరే ఎవరు ప్రశ్నించరు, ఎవరు ఎదురు తిరగరు అనే ధైర్యం వీళ్ళకి. ఒక విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి, దేశానికి అన్నం పెట్టే రైతుని, దేశాన్ని కాపాడే సైనికుడిని ఎలా ఉన్నా సరే, ఎలాంటి బట్టలు వేసుకున్నా సరే గౌరవించి తీరాల్సిందే. ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. జై హింద్.